నమస్తే. ప్రజెంట్ మనం గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం. సో ఒక పక్కన గ్యాస్ కొరత ఏ విధంగా ఉందో, గ్యాస్ కోసం ప్రజలంతా కూడా ఏ విధమైనటువంటి తిప్పలు పడతా ఉన్నారో మన వెనక చూస్తున్నటువంటి విజువల్స్ చూస్తే మనకు స్పష్టంగా కనపడతా ఉంది. చాలామంది ఉదయం నుంచి అంటే ఈ గ్యాస్ ఏజెన్సీ ఓపెన్ చేయకంటే ముందే పదుల సంఖ్యలో కొన్ని చోట్ల వందల సంఖ్యలో బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇదంతా కూడా బంజారా గ్యాస్ సర్వీసు, ఇండియన్ గ్యాస్ ఇదంతా కూడా. సో ఇండియన్ గ్యాస్ కోసం చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ బుక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా మనం ఆన్లైన్లో బుక్ చేస్తే బుక్ కావట్లేదు. సో ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేస్తే బుక్ కావకపోవడంతో ఇక్కడ ఆందోళన పడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా ఏజెన్సీ దగ్గరికి వచ్చే వాళ్ళు గ్యాస్ బుక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది నేరుగా ఇక్కడికి గ్యాస్ సిలిండర్ ఖాళీ గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో ఖాళీ గ్యాస్ సిలిండర్లు తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి పక్కన ఉన్నటువంటి గోదాం దగ్గర నుంచి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా చూసుకోవచ్చు. లైన్ అంతా కూడా ఇక్కడ బుకింగ్ నెంబర్ కూడా ఇస్తూ ఉన్నారు. బుకింగ్ అవుతుందనే సార్, బుకింగ్ అవుతుందా? ఆన్లైన్ బుకింగ్ కావట్లేదు, కట్ అయిపోతుంది కాల్ కట్ అయిపోతుందా? నిన్న నుంచి అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు, కాల్ కట్ కావట్లేదు, కానీ వీళ్ళే ఆందోళన చెందుతూ ఉన్నారని చెప్పేసి కొంతమంది అధికారులు చెప్తాను. ఏమో మరి నేనైతే పేమెంట్ చేద్దామని కూడా పేమెంట్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇక్కడికి? మీరు ఆన్లైన్లో బుక్ చేశాను, 2 days బ్యాక్ కనుక్కుందామని వచ్చాను స్టేటస్. ఇంతకుముందు వచ్చేదా ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు వచ్చేది? అప్పుడు అంటే ఇప్పుడు అంటే 2-3 రోజుల కాడ నుంచి వారం 10 రోజుల కాడ నుంచి కొంచెం కొరత ఉంది. గతంలో ఎన్ని రోజుల కాడికి వచ్చేది? 2-3 daysకి వచ్చేది. ఇప్పుడు రావట్లా మరి ఇప్పటిదాకా రాలేదు. 2 రోజులు అయింది, కనుక్కుందామని వచ్చాను. ఎన్ని ఉన్నాయి మీకు? 2 సిలిండర్స్ ఉన్నాయా? లేదు, ఒకటే. మరి ఏంటి మరి ఇప్పుడు అది అయిపోయింది అనుకో, పరిస్థితి ఏంటిది? ఇట్లా మరి వంట ఎట్లా? చూడాలి ఇంక మరి. అయిపోతే లోపల వస్తుంది అనుకుంటున్నాము. ఏం లేదని చెప్తున్నారు కదా గవర్నమెంట్ కూడా, ప్రాబ్లం లేదని. సో అందుకని వచ్చిందేమో చూద్దాం. ఇక వారం 10 రోజుల కాంచి యుద్ధం అవుతుంది. ఇంకో 10-15 రోజుల పాటు కనుక అట్నే కొనసాగినట్టయితే చాలా ఇబ్బంది కదా. గ్యాస్ లేకపోతే చాలా ఇబ్బంది కదా. మనకి ఇబ్బంది ఏమి ఉండదు అంటున్నారు కదా, మనకి అన్ని అరేంజ్మెంట్ చేస్తామంటున్నారు కదా గవర్నమెంట్. అందుకని ఇబ్బంది ఉండదేమో అని ఆశిస్తున్నాం. బుక్ చేసి మేము అసలు బుక్ అవ్వట్లేదు, అసలు లేదు. వారం నుంచి చూస్తున్నాం, అది ఏం లేదు, కట్ అయిపోతుంది అంతే. అంతే, ఏం సమాధానం లేదు, కట్ అయిపోతుంది అంతే. వాళ్ళు వస్తే ఈ జనాలు ఉన్నారు, ఈ జనాల గంట నిలబడితే సమాధానం లేదు. కరెక్ట్గా నేను కరెక్ట్ 6 రోజులు అవుతుంది. వస్తున్నా పోతున్నాం. ఏం లేదు. ఏమంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వచ్చి చూపిస్తూ ఉంటారు, అది అయితే లేదు కదా, భయపడలేదు. మనం చూపించడానికి వీలు లేదు కదా. అది వస్తున్నాం పోతున్నాం. పని అంతా కూడా మానేసి ఇటే తిరగడం అయితే తిరగాల్సిందే కంపల్సరీగా. ఇది మెయిన్ కదన్నా, మెయిన్ అదే ప్రాబ్లం ఉంది. ప్రజెంట్ అయితే ఉంది, కానీ అది ఎప్పుడు అనేది తెలియదు, ఇవాళ రేపు అనేది తెలియదు. అది భయానికే మనం కొంచెం ఇప్పుడు సడన్గా అయిపోతే మనం ఎక్కడికి పోతాం ఆ టైంలో. దాని గురించి ఇప్పుడు 6 రోజులు చూస్తున్నా ఇదే కథ. ఇది రోజు ఈ బుక్ అవ్వట్లేదు, వీళ్ళు సమాధానం కట్టలేదు. ఇది కనీసం మరి వీళ్ళు బుక్ చేస్తారా అంటే వీళ్ళు చెప్తారు. అంతకుముందు అయింది మనం 2 days, 1.5 day 2 days అంతే బాగానే వచ్చేది. కానీ ఇప్పుడు ఈ మొన్న ఈ జరిగినప్పటి నుంచి మొత్తం ఆ జరిగినప్పటి నుంచి టోటల్గా లాక్ అయిపోయింది అంతే. అది టోటల్ మనం ఫోన్ చేస్తే కదా కట్ అయిపోతుంది. బ్లాక్లో ఇట్లా ఏమైనా దొరుకుతున్నాయి అట్లా మరి ఏమైనా బయట? అది మన దగ్గర మన విషయం లేదు. ఎందుకంటే మనం ఎవరు అడగలేదు. ఎందుకంటే మనం ఏది మనకు ఎక్కువ యూజ్ మనకు మినిమం మంత్కి ఒకసారి కావాలి కదా, అది అందుకుంటుంది. మరి ఇప్పుడు మరి మీరు వారం రోజుల కానీ తిరుగుతున్నా అంటున్నారు కదా, ఏం సమాధానం చెప్తున్నారు? అదే వాళ్ళు ఏమంటున్నారు, అది అవుతుంది అంటారు కానీ అది అవ్వట్లేదు. ఒకసారి లోపల మాట్లాడిపోదామని మళ్ళీ ఒకసారి లాస్ట్గా మరి దాన్ని అందుకే వచ్చారు. సో చూసుకోవచ్చు ఇక్కడ బయట మనకు ఈ రో కనబడతా ఉంది కదా, ఇంకా లోపల కూడా చాలామంది ఉన్నారు. ఒకసారి చూసుకుంటూ లోపల కూడా ఒకసారి చూపెట్టు. సో లోపల కూడా చాలామంది జనాలు అయితే ఉండడం జరిగింది. వాళ్ళు కొంతమంది బుక్ అయినప్పటికీ దాదాపుగా 4-5 రోజులు అవుతున్నా కానీ ఇంకా గ్యాస్ రావట్లేదు అన్నటువంటి కొంత ఆందోళన ఒకటైతే, మరి కొంతమందికి ఆన్లైన్లో అసలు బుకింగే కావట్లేదు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గ్యాస్ అయిపోయింది. వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితి. బుక్ చేసి వారం రోజులు అయింది. శనివారం నాడు బుక్ చేసి మళ్ళీ ఇవ్వాలి శనివారం అయినా రాలేదు. మరి వచ్చిన మరి సీరియల్లో నిలబడి మరి ఏం చేస్తారు? ఎన్ని రోజులు అవుతుంది మీరు తిరగబట్టి? ఇక్కడికి ఎన్ని రోజులు అవుతుంది? నేను ఈ రోజే వచ్చాను. అంటే ఎప్పుడు ఇంటికి వస్తుందిగా, అట్నే వచ్చిందని ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాం, అయినా రావట్లే. గ్యాస్ లేదు, అయిపోయింది, ఇబ్బంది అవుతుంది. లేదు. ఎట్లా వంట చేస్తున్నారు ఇంటి దగ్గర? ఇక రైస్ కుక్కర్ తోటి మరి ఏం చేస్తాం మరి, అందుకని వచ్చిన. వారం రోజులైనా రావట్లేదని వచ్చిన. మరి ఏం ఇస్తారో మరి ఏమంటారో తెలియదు. ఏం కారణం అనుకుంటున్నావు ఇటువంటి కొరతకి? ఏం కారణం అని అనుకుంటున్నాను? ఏమో మరి నాకు మాత్రం ఎవరక చదువు పిల్లగాళ్ళకి తెలుస్తుంది, మరి నాకు మాత్రం ఎవరక
అబ్బాయి ఏం బుక్ చేసిండు మరి వాళ్ళు బయట పని ఉండి పోయిండు అది. ఓకే ఇప్పుడు కావట్లేదా బుకింగ్ అయితేనే ఏమైనా కొత్తగా ఆన్లైన్లో ఏమైనా బుక్ అవుతున్నాయా? మాది బుక్ అయింది. మీకు బుక్ అయింది కానీ 6 రోజులు అవుతున్నా రావట్లేదు. రాలే అన్ని దగ్గర ఉన్నాయి. అన్ని దగ్గర అందరికీ ఉన్నాయి. ఓకే మీకు మీ అయిందన్న బుకింగ్ అయిందనే మీది అయిందా? 2 గంటలకు బుక్ చేసి బుక్ అయిందండి మాకు. నైట్ 2 గంటలకి ఇదిగో మెసేజ్ టైం చూసుకోండి ఒకసారి. పగులంతా ఏం చేస్తారు బుకింగ్ ఎందుకు ఆపేసినట్టు ఇంటికి తీస్తారంటే తెచ్చిరు. ఇంకేందుకు క్యూలో నిలబడి పాటలు ఇవి మీరు చూస్తూ ఉన్నారు కదా అన్ని దగ్గర ఎట్లా ఉన్నాయి. జూబ్లీస్ నుంచి వస్తుంటే క్యూ 5వ నెంబర్ రోడ్డు అవతల ఉంది. ఇదే మేలు కొంచెం అనిపిస్తుంది. ఇప్పుడు బుక్ అయిపోయింది కదా ఇంక రాత్రి 2 గంటలకి. ఇప్పుడు ఏమైనా గ్యాస్ ఇస్తారా మీకు లేకపోతే మళ్ళీ ఏమైనా ఇక్కడ రిసిప్ట్ తీసుకొని అది స్లిప్ ఇస్తారు కదా అది తీసుకుని వెళ్తే గోడౌన్ తెచ్చుకోవాలి. ఇంక బండి వేసుకుని పట్టుకొని ఇంకొక ఏదో మా కళ్యాణకి పడాలి కదా. ఇంట్లో ఫ్యామిలీ అయినప్పుడు కష్టాలు ఉంటాయి కదా. ఇంకా అదే సార్ పరిస్థితి. చూడండి నేను అబద్ధం చెప్తే మీరు టైం చూడండి రాత్రి 2 గంటలకు. రాత్రి 2 గంటలు 1:58 అప్పుడు ఇచ్చాడు డిఎస్సి నెంబరు. ఉదయం లేదు డిఎస్సి నెంబరు కన్జ్యూమర్ నెంబర్ పంపించాడు. ఇప్పుడు మరి ఇతర మీకు రిసిప్ట్ ఇస్తే నువ్వు పోయి తెచ్చుకోవాలి. ఇప్పుడు అదే రిసిప్ట్ కోసం వచ్చాను. ఉదయం నుంచి తిరిగితే 3 ఉండేది ఎదురు బిల్డింగ్ కానీ 3 సార్లు తిరిగినా కానీ జనం ఉండలేకుండా పనికి పోవట్లేదు. ఇంకే వరకు ముందు ఇంట్లో తిని ఉండాలి కదా సార్, వండుకొని తినాలి కదా. అది పరిస్థితి. జనాలకు తెలియాలి కదా విషయం. బుక్ కాలేదు వాళ్ళు బుక్ చేసాం. మా అబ్బాయికి చేసిండు. ఇప్పుడు మళ్ళీ క్యాన్సల్ అయిపోయింది. మళ్ళీ బుక్ చేసుకోమని చెప్తారు. ఎన్నిసార్లు క్యాన్సల్ అయింది? ఇట్లా ఫస్ట్ టైం అయింది 10 రోజులు వారం రోజులు పైన అయింది. బుక్ క్యాన్సల్ అయింది. మళ్ళీ బుక్ చేసుకోమని నంబర్ ఇచ్చే ఫోటో తీసుకుపోయి మళ్ళీ బుక్ చేసుకోమన్నారు. నేనంతా రెస్పాన్స్ లేదు. మళ్ళీ ఇప్పుడు నేను వచ్చి బుక్ చేసుకుంటే వాళ్ళు రేట్ నంబర్ బుక్ తీసుకొచ్చిన గ్యాస్ బుక్ చేయించి మళ్ళీ వచ్చి అప్పుడు తీసుకురా స్లిప్ రాస్తే గోడౌన్కి పోయి తెచ్చుకున్నా. అది నిన్న మాత్రం నేను ఒక మాట చెప్పింటే ఎంత ఇబ్బంది అయ్యి కదా. చాలా ముసలోళ్ళు ఏజ్ వారైన వాళ్ళు ఉద్యోగపోయే వాళ్ళు కూడా వచ్చి వెయిట్ చేసి నిలబడి ఇంటికి పోయినాం. దొరికిందా గ్యాస్ నీకు? లాస్ట్ దొరికింది వారం రోజుల తర్వాత. గ్యాస్ లేదు వచ్చిపోతున్నాము. అదంతా గుంపులు జనం ఉంటే ఎట్లా వస్తాం? వాళ్ళు ఇంటికి వచ్చి మీకు వేయట్లేదు. మేమే గోడౌన్ పోయి తెచ్చుకున్నాం. మేమే గోడౌన్ పోయి తెచ్చుకున్నాం. అది బుక్ స్లిప్ రాసి అడిస్తేనే అడిస్తారు, లేకుంటే ఇస్తలేవు. ఇప్పుడు ఇక్కడ ఈ లోపటంతా కూడా చిట్టీలు ఇస్తున్నారా? అంటే మీరు బుక్ చేసుకుంటే మీరు ఒక స్లిప్ ఇస్తే మీరు పోయి గోదాం కాడ గోడౌన్ పోయి బుక్ ఫిల్అప్ చేసి అది బుక్ చేసాక ఎప్పుడు పోయి ఆడ గోడౌన్ కాబట్టి తెచ్చుకున్నాం. అక్కడ పోతే ఏమన్నా అంటున్నారు అంటే ఇక్కడ స్లిప్ ఇస్తే మాత్రం ఇస్తున్నారు. 965. గతంలో కూడా అంతే ఉన్నది. ఇప్పుడు ఏమైనా పెంచిన రేట్ ఏమన్నా? అంతే ఉంది. ఇంటికి వస్తే ఎక్కువ రేట్ ఉంటుంది. 30 రూపాయలు ఛార్జ్ ఉంటుంది వాళ్ళది మామూలు, లేకుంటే మామూలుగా ఉంటుంది. గ్యాస్కి ఇదేం ఎక్కడో ఏం జరుగుతుంది. ఇక్కడ అంతా గరీబోలు ఇబ్బందులు పడే అవసరం ఏముంటుంది. కట్టెల పొయ్యిలు, ఆ పొయ్యిలు, కరెంటు పొయ్యిలు డిమాండ్లు ఎక్కువ అయిపోయినాయి. ఇది బందర్ 2 రోజుల కల్లా అయిపోయాయి. తొలక కట్టెలు కొండ ఎక్కినాయి. కరెంటు పొయ్యిలము 10 రూపాయలు 20 రూపాయలు చెప్తారు. స్టవ్లు అవి ఇవి యూట్యూబ్లో అన్నీ పెడుతారు. కొనండి మీద ఎక్కువ రేట్లు అవుతాయి. 2 రోజులు కూడా ఇబ్బందులు పడితే ఎట్లా ఉంటుంది? మీరు కొద్దిగా ఆలోచించండి. ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. మంది ఏదైనా ఎవరు స్వార్థం పట్టించుకుంటారులే. అంతే గ్యాస్ వల్ల 2 రోజులకి ఎంత ఇబ్బంది అయిపోయింది. హోటల్ వాళ్ళు, మళ్ళీ రెస్టారెంట్ వాళ్ళు, కొన్ని దాంట్లో అంటే గ్యాస్ బిల్లు కూడా దాంట్లో బిల్లు వేసి పెడుతుర్రు 15 రూపాయలు ఎక్స్ట్రా అని. మళ్ళీ ఇది ఎంత ఇబ్బంది. గ్యాస్ 1 గంట 2 గంటలు గ్యాస్ బిల్లు కూడా ఎక్స్ట్రా వేస్తుర్రు. మళ్ళీ టిఫిన్ సెంటర్లో కానీ పెద్ద రెస్టారెంట్లో కానీ హాస్టల్లో కానీ అంతా పొయ్యిల మీద పెడతారు. 2 రోజుల ఇబ్బంది అయ్యే తలకాల. దీని గురించి మాట్లాడేవాళ్ళు ఉంటే ఇంకా రోజు మంచిగా ఉండేది. ఇట్లా ఇంకా 15 రోజుల పాటు ఇట్లా యుద్ధం అంటే అల్లకులం అయిపోతుంది. ఇంకా కంటిన్యూ అంటే ఏం కాదు, కానీ ఇట్లా ఉండేందుకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడు ఇంటికి వచ్చేది ఇటుకు వస్తున్నామంటే అర్థం చేసుకోండి. ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళు గ్యాస్ ఎత్తే తీసుకోవాలంటే ఇబ్బందే కదా. మనమైతే కొద్దిగా ఎత్తే బలం ఉంది కాబట్టి ఎత్తి ఇంటికి తీసుకుపోతాం. ముసలోళ్ళు ఏది బయట ఉన్న వాళ్ళకి ఇబ్బందే కదా. సరే ఏదో మీ ప్రజల వరకు మీరు కూడా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు బయటకు చెప్పి 4 మాటలు చెప్తేనే బయటకు వస్తున్నాయి, లేకుంటే ఎవరు రెస్పాన్స్ లేదు ఇక్కడ. ఓకేనా? రైట్. మ్యారేజ్ ఉంది ఇవ్వట్లేదు. ఒక్క గ్యాస్తో ఏం నడుస్తుంది? ఇప్పుడు హల్దీ ఫంక్షన్ వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టాను కదా, చాలా ఇబ్బంది అవుతుంది. రేపు మ్యారేజ్, ఇలా నైట్ హల్దీ ఫంక్షన్ ఉంది.
ఫంక్షన్ పక్కకు పెట్టి కూడా ఇప్పుడు ఇది ఏజెన్సీలో చుట్టూ తిరుగుతున్నావు. తిరుగుతున్నా ఇవ్వట్లేదండి. ఒక గ్యాస్తో ఏం నడుస్తుంది? కట్టెల పొయ్యి అయితే ఇప్పుడు ముందే లెక్క లేదు కదండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత రిక్వెస్ట్ చేసినా ఇవ్వట్లేదు. అంటే మరి మీరు బుక్ చేసుకోవట్లేదా? మరి బుక్ చేయక ముందు కాదు చేసుకున్న ఒక గ్యాస్ వచ్చింది, ఇంకోటి కావాలి కదా. ఇప్పుడు వచ్చేటోళ్ళు పిల్లలకు భోజనాలు పెట్టాను కదా. రేపు మ్యారేజ్ ఉంది అంటే వినట్లేదు. హల్దీ ఫంక్షన్ సాయంత్రం ఉంది, మనం వాళ్ళకి వచ్చేటోళ్ళకి భోజనాలు ఎట్లా పెట్టాను? అట్లా అని రిక్వెస్ట్ చేస్తే ఇవ్వట్లేదండి. ఇట్లా అయితే కష్టం కదా. అనుకోకుండా మ్యారేజ్ పెట్టుకున్నాము. ఏమంటా ఉన్నారు మరి మీరు అడిగితే? దానికి మెసేజ్ పెట్టండి, హాయ్ అని పెడితే దాని ప్రకారం మీ ఒక పిన్ నెంబర్ వస్తుంది, దానికి ఇస్తామని చెప్తున్నారండి. ఇప్పుడు ఇవ్వండి ఎట్లన్నా అంటే రిక్వెస్ట్ చేసినా ఇవ్వట్లేదండి. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పటికైతే ఒక్కసారి అయితే ఇవ్వండి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం చూసుకుందాం అంటే వినట్లేదు. మా తమ్ముడు రిక్వెస్ట్ చేసాడు, నేను రిక్వెస్ట్ చేసిన. మరి హల్దీ ఫంక్షన్ సాయంత్రం ఉంది, ఇవ్వట్లేదు. నా పేరు మీదనే ఉంది, ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము ఎట్లా చేయాలి? అంటే ఇప్పుడు బుక్ చేసుకుంటేనే వాళ్ళు దొరకట్లేదు, అట్లాంటిది మీరు బుక్ చేసుకోకపోతే ఎట్లా ఇస్తారు వాళ్ళు? ఆల్రెడీ పోయిన నెలలో బుక్ చేసుకున్నాం, ఇది అర్జెంట్లో పెట్టుకున్నాం కదా మ్యారేజ్. ఇట్లా అయితే మేము అనుకోలేం కదా. ఇప్పుడు ఇవ్వట్లేదు మాకు. ఇప్పుడు ఎట్లా ఏమనుకుంటా ఉన్నారు మరి? ఈ కొరతకు కారణం ఏంటిదని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఏందండి మరి ఇంత అన్యాయమా? ఓట్లు వేయకుండా ఒక బాధ, ఓట్లు వేసినాక ఇవన్నీ రేట్లన్నీ పెంచేసారు. ఇట్లా చేస్తే మళ్ళీ మేము ఓట్లు వేస్తామా? వేయలేము. మేము మాకు ఇంత కష్టం పెడతాం, మళ్ళీ మేము ఓట్లు వేయలేము. ఎంత తీసుకుంటున్నారు గ్యాస్కి? 1000 తీసుకుంటున్నారు. గతంలో ఎంత ఉండే? అప్పుడు 1000 ఉండే, ఇప్పుడు 1000 తీసుకున్నారు. ఇప్పుడు మాకు హల్దీ ఫంక్షన్ సాయంత్రం